రూపా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం స్త్రీ సమానత్వమే సాధికారతకు పునాది ఎందుకో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది మహిళలు, పురుషులు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సంబరంగా జరుపుకుంటారు. మహిళల సాధికారత సాధనలో సమానత్వం పునాది అన్నది ఈరోజు మనకు మరోసారి గుర్తు చేస్తుంది. నేడు ప్రపంచంలో చాలా దేశాలు సమానత్వాన్ని అంగీకరించి దానికి అనుగుణంగా చట్టాలు రూపొందించాయి, వాటిని అమలు చేస్తున్నాయి. 1995లో బీజింగ్ వేదికగా మహిళల సాధికారత కోసం కార్యాచరణ ప్రణాళిక ప్రకటించబడింది. అన్ని దేశాలు సమాన అవకాశాలు కల్పించేందుకు పాలనలో కొన్ని లక్ష్యాలను చేర్చుకోవాలని కోరబడింది. అయితే ఇది జరిగి 30 ఏళ్లు గడిచినా లక్ష్యాల సాధన ఆశించినంతగా లేదు. మరి స్త్రీ సమానత్వ సాధనకు పాటించవలసిన విధానాలు ఏమిటి? మహిళలు ఆత్మగౌరవంతో జీవించడానికై ఎటువంటి సమాజాన్ని నిర్మించాలి అనే అంశాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి కార్యకలాపాలను వేగవంతం చేయండి అనే థీమ్ను ప్రకటించింది. ఒకవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రేరణ ప్రపంచ దేశాల మూలమూలలకు విస్తరిస్తోంది. 2017లో అమెరికన్ స్టేట్ ప్యాలెస్ ముందు 33 సంఘాలు కలిసి ప్రదర్శన నిర్వహించాయి. భిన్నత్వాన్ని ఆమోదించి పరస్పరం సహకరించాలని అందులో కోరారు. ఈ ఆందోళనలో మహిళలపై హింస నిర్మూలన, జీవన పరిస్థితుల మెరుగుదల, రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యత, ఆరోగ్య హక్కులు, ఎల్జీబీటీ సముదాయానికి రక్షణలు వంటి 8 ప్రధాన డిమాండ్లను వెలుగులోకి తీసుకువచ్చారు. పాకిస్తాన్లో 2018లో ఉమెన్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రారంభమైంది. పెట్టుబడిదారీవాదం, పితృస్వామ్యం, మత ఉన్మాదం, అణిచివేతలకు వ్యతిరేకంగా ప్రణాళిక ప్రకటించి మహిళల హక్కుల సాధనలో కీలక ముందడుగు వేసింది. లండన్లో విద్యార్థులు, మేధావులు, ఉపాధ్యాయులు కలిసి సమానత్వ సాధనకు వేదిక ఏర్పాటు చేసి కృషి చేస్తున్నారు. ఇరాన్లో బుర్కా ధరింపు విషయంలో ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగింది. మన దేశంలో కూడా 1976లో అంతర్జాతీయ మహిళల దశాబ్దం ప్రారంభమైన నాటి నుండి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దేశం నలుమూలలా ఘనంగా నిర్వహిస్తున్నారు. 1999 నుంచి కేంద్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పురస్కార్ పేరుతో మహిళలకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తోంది. మరోవైపు మితవాద శక్తుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. 2017లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ మాట్లాడుతూ మహిళల హక్కులు హరించబడుతున్నాయి, లింగ సమానత వెనక్కి వెళ్తోంది, ఆంక్షలు పెరుగుతున్నాయని అన్నారు. మహిళలు తమ జీవితాలపై హక్కును సాకారం చేసుకోవాలని, వారి గొంతుకును వినాలని, అప్పుడు మాత్రమే ప్రపంచ అభివృద్ధి సాధ్యమవుతుందని హితవు పలికారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ గర్భస్రావ హక్కును రద్దు చేశారు. ఎల్జీబీటీ ప్రజలకు హక్కులు లేవని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యతను నిరాకరించడంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిరాకరించారు. మన దేశంలో మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగ స్ఫూర్తి, సమానత్వ విలువలు మరుగున పడుతున్నాయి. బేటీ బచావో, బేటీ పడావో అంటూ నినాదాలు కేవలం కాగితాలపై మాత్రమే మిగిలిపోయాయి. మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నాయి. నిందితులు మాత్రం బహిరంగంగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. చిన్నారి ఆసిఫా, ఉన్నావ్, హత్రాస్, బిల్కిస్ బానో, మణిపూర్ మహిళలపై జరిగిన దారుణ ఘటనలు న్యాయం కోసం వారు ఏళ్ల తరబడి పోరాడవలసిన పరిస్థితిని చూపిస్తున్నాయి. సనాతన ధర్మం పేరుతో మహిళలను 2వ స్థాయి పౌరులుగా భావిస్తూ పురుషాధిపత్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. కొత్తగా తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంలో యువత తమ జీవిత భాగస్వామిని స్వేచ్ఛగా ఎంపిక చేసుకునే హక్కును హరించారు.
కులం లేదా ఆస్తి కారణంగా ప్రేమ వివాహాల విషయంలో మోసం చేసినా నేరంగా పరిగణించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. లవ్ జిహాద్ పేరిట మతాంతర వివాహాలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. ఉత్తరప్రదేశ్తో పాటు దేశంలో మన రాష్ట్రంలో కూడా పరువు హత్యలు పెరిగాయి. కుల మత ఉన్మాదాలు వ్యాప్తి చెందుతున్నాయి. స్త్రీలపై అత్యాచారాలు, హింస పెరుగుతున్నాయి. దాంతో ఆడపిల్లల చదువుకు, ఉపాధికి ఆటంకాలు వస్తున్నాయి. యునెస్కో ఆడపిల్లలు చదువు మానేయడానికి ముఖ్యమైన కారణం హింసేనని పేర్కొంది. ఇంటి పనిని స్త్రీల పని అని భావించడం వల్ల ఆ పనికి విలువ లేకుండా పోయింది. మహిళల ఉపాధి పరిస్థితి కూడా సంతృప్తికరంగా లేదు. కేవలం 20.5% మహిళలు మాత్రమే సంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. పట్టణాల్లో 23.8% మహిళలు సంఘటిత రంగంలో ఉన్నారు. వారు కనీస వేతనం, భద్రత లేని పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఉపాధి హామీ పథకాలలో సమాన వేతనం ఉన్నా పని దినాలు తక్కువగా ఉన్నాయి. స్కీమ్ వర్కర్లు నామమాత్ర వేతనాలు మాత్రమే పొందుతున్నారు. వ్యవసాయ రంగంలో స్త్రీల శ్రమ చాలా ముఖ్యం. ఆ రంగంలో వచ్చే సమస్యల ప్రభావం స్త్రీలపైనే ఎక్కువగా పడుతుంది. భూమిపై హక్కు కోసం వేలాది మంది మహిళలు పోరాడుతున్నారు. ప్రభుత్వం పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెబుతుంది, కానీ మహిళలకు కావలసిన వేతనాలు, గౌరవంగా జీవించగలిగే పద్ధతులు లేవు. ఇటీవల బ్రాండిక్స్లో పనిచేసే మహిళలు మెరుపు సమ్మె చేశారు. కుప్పం టెక్స్టైల్ పరిశ్రమ మహిళలు రోడ్డు మీద బైఠాయించారు. మహిళల్లో కేవలం 10% మందికే కొంత భూమి సొంతం. 1985లో సమాన వారసత్వ చట్టం అమల్లోకి వచ్చినా ఇంకా ప్రాక్టికల్గా కుమారులకే వ్యవసాయ భూములపై అధికారం వస్తోంది. వరకట్న దురాచారము ఇంకా కొనసాగుతోంది. పితృస్వామ్య ఆలోచనలే దీనికి కారణం. స్త్రీలపై ఆధిపత్యం కుటుంబ హింసను పెంచుతోంది. మద్యాన్ని ప్రభుత్వ పాడి ఆవుగా మార్చింది. ఫలితంగా స్త్రీలు, పిల్లలు హింసకు గురవుతున్నారు. పైగా కుటుంబ నిర్వహణ భారం కూడా మహిళలపైనే పడుతోంది. దీంతో వారు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ధరల పెరుగుదల, ఉపాధిలేమి కారణంగా తక్కువ వేతనాలకు పనిచేయవలసి వస్తోంది. నైపుణ్య శిక్షణలో భాగస్వామ్యం తక్కువగా ఉంది. ఇటీవల కాలంలో రాజకీయ స్వార్థం కోసం మహిళలపై అసభ్య వ్యాఖ్యలు పెరిగాయి. మహిళల శరీరాన్ని వ్యాపార వస్తువుగా మార్చడం, పోర్న్ వీడియోల వ్యాపారం వేగంగా సాగుతున్నాయి. పురుష ఆధిపత్యాన్ని పెంచే సంస్కృతి ప్రమాదకరంగా విస్తరిస్తోంది. స్త్రీలపై హింస, ఆర్థిక పరాధీనత, సామాజిక అసమానతలకు మూలం పితృస్వామ్యమే. పెట్టుబడిదారీ విధానాలను సవాలు చేసే స్థితి పాలకులకు లేదు. కనీసం సాధించిన హక్కులను కాపాడుకోవడానికి మహిళలంతా ఐక్యంగా ముందుకు రావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారుల లాభాల కోసం మహిళల హక్కులను తక్కువ చేయడాన్ని ప్రశ్నించాలి. అణచివేతను ఎదుర్కొని అంతర్జాతీయ శ్రామిక మహిళల పోరాటాల స్ఫూర్తితో సమాన హక్కుల సాధన కోసం కదలాలి. ఈరోజు మనం స్త్రీ సాధికారతకు సమానత్వమే పునాది. మరి ఆ సమానత్వాన్ని సాధించుకోవాలంటే మహిళలు ఎలా ఉద్యమించాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.